పసడి ప్రియులకు ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్. ఇది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే యుద్దం అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో జరిగిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. సో యుద్దం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ ప్రభావం డాలర్, బంగారం, చమురు ధరలపై పడనుంది. మరి బంగారం పడిపోతుందా లేక ధరలు ఆకాశాన్ని అంటుతాయా అనే సందేహంలో ఉన్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో యుద్దం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక శాంతి చర్చలకు పిలుపునివ్వడంతో కాస్త ఎగబాకింది. అయితే శాంతి చర్చలు ఫెయిల్ అవడంతో ఆ ఎఫెక్ట్ పసిడిపై ఉంటుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే డాలర్ బలపడుతుంది. ఇన్వెస్టర్లంతా డాలర్ వైపు మళ్లాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,52,840 రూపాయల వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,100 రూపాయలు పలుకుతోంది. అటు వెండి రేటుపై ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం 2,65,000 వద్ద కొనసాగుతోంది. మధ్యవర్తిత్వం చేద్దామని వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు బెడిసికొట్టడంతో పాక్ కు ఇకపై గడ్డు కాలమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన ఎయిర్ బేస్లను అడిగితే పాక్ కాదనలేక, ఇటు ఇరాన్ను ఎదిరించలేక ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం కావడం భీకర యుద్ధానికి సంకేతాలు ఇస్తోంది. ఇక ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. అటూ ఇటూ చమురు నిల్వలపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడనుంది. అదే జరిగితే ఇరాన్ హర్మూజ్ను పూర్తిగా మూసే ప్రమాదం ఉంది. అప్పుడు భారత్లో కూడా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. సో యుద్దం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉంటుందని గతంలోని ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు చర్చలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి యుద్దం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ యుద్దం జరిగితే బంగారం ధరలు 1,00,000కు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.